అందరికీ ఆశీస్సులు. కాలభైరవ మహాకాలభైరవ క్షేత్రంలో 3 రోజులు నిద్రించినట్లయితే మీకున్నటువంటి ఎలాంటి కష్టాలైనా సరే, ముఖ్యంగా కాలభైరవుడు అంటేనే ఆయన నగ్నంగా ఉంటారు, కపాలమాల ధరించి ఉంటారు. భూత ప్రేత గణాలన్నిటి కూడా ఆయన్ని అణగదొక్కే శక్తి కలిగిన వాడు. పరమంత్రాలు, పరతంత్రాలు, పరయంత్రాలతో బాధపడేవారు. ఆ బాధల వల్ల నరదుషతో బాధపడేటువంటి వాళ్ళు, శత్రువుల చేత శిక్షింపబడతా, ఇబ్బందులు పడతా, ప్రాణభయంతో అల్లాడేటువంటి వాళ్ళు ఎవరినైనా సరే శరణ కోరితే రక్షించేటువంటి వాడైనటువంటి కాలభైరవ క్షేత్రంలో కాలభైరవుని దగ్గర మీరు నిద్రించి ఆ హోమంలో పాల్గొని ఆ యంత్రాన్ని మీరు కాలభైరవ యంత్రాన్ని ధరించినట్లయితే, కాలభైరవుడు చుట్టూ 8 ఆకారంలో 8 ప్రదక్షిణాలు చేసినట్లయితే మీ కష్టాలన్నీ కూడాను తొలగిపోతాయి, నిశ్చయంగా తొలగిపోతాయి అన్నమాట. మీరు రండి, మా కాలభైరవ క్షేత్రంలో నిద్రించండి, కాలభైరవుడి యొక్క మహిమని మీరు పొందండి, కాలభైరవ హోమాన్ని మీరు తిలకించండి, హోమంలో పాల్గొనండి. ఆ హోమ భస్మాన్ని బొట్టుగా ధరిస్తే ఎట్లాంటి భూత బాధలు ఉండవు. చిన్నపిల్లలకు కూడా గాలి చేష్టలు ఏది కూడాను ఇబ్బందులు కలగవన్నమాట. గాలి ధూళితో ఇబ్బందులు పడేటువంటిది, జ్వరాలు వచ్చి బాధపడేది, దిష్టి తగిలి బాధపడేది, ఏది ప్రయోగాలు కూడా పారవు. కాలభైరవ దగ్గర కాలభైరవ లాకెట్ ధరించి కాలభైరవ హోమంలో భస్మాన్ని మీ దగ్గర తావీజులో ఉంచుకున్నా సరే కూడాను మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగవన్నమాట. అంతిమ పరిష్కారం దుష్టగ్రహ పీడితులకి, నరఘోషతో పీడింపబడేవారికి, శత్రుబాధలతో పీడింపబడేవారికి అంతిమ పరిష్కారం భైరవులు అధర్వణ భద్రకాళి మహాకాలభైరవుడు క్షేత్రంలో మీరు ఆ మహిమను పొందవలసిందిగా, ఆ ఆనందాన్ని పొందవలసిందిగా మీ అందరికీ మనవి.